సో ఇందాక మేడం మంచి క్వశ్చన్ అడిగింది. సో ఏ అనే లెటరే లేకుండా ఇంగ్లీష్ స్టార్ట్ కాదు, కానీ మ్యాథ్స్ అయితే స్టార్ట్ అవుతా ఉంది. సో ఓఎల్ఈ 1 నుండి 99 వరకు 100 కూడా ఈవెన్. తర్వాత ఏం రావుతుందంటే జస్ట్ 101 వస్తుంది. సో అక్కడ మనము 100ని 1కి యాడ్ చేయడానికి అండ్ యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనము నెక్స్ట్ బి కూడా అంతే. బి అనే లెటర్ కూడా అపియర్ కాదు. బి అనే లెటర్ జస్ట్ బిలియన్లో మాత్రమే అపియర్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అదేవిధంగా సి కూడా ఉంది. సి అనే లెటర్ కూడా మనకి ఎప్పుడూ రానే రాదు. సో ఏబిసి ఇంగ్లీష్లో ఏదైతే ఫస్ట్ లెటర్స్ ఉన్నాయో మ్యాథ్స్లోకి వచ్చి చాలా అవి ప్రీసియస్గా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి సి అనేది క్రోర్తోనే స్టార్ట్ అవుతుంది, అంతకుముందు రాదు. అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ సిస్టంలో చూసుకుంటే కూడా మనకి సి అనే లెటరే రాకుండా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఆ ఏబిసి లెటర్కి మ్యాథమెటిక్స్లో అంత ఫేమస్ ఉందన్నమాట. సో మనము ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడు లేస్తామండి? మనం ఎప్పుడు లేస్తాం? ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock లేస్తాం. సో 6 అనేది నెంబరు. అంటే మ్యాథ్స్ మనం లేచినప్పటి నుండి, నిద్ర లేచినప్పటి నుండి సో వీఆర్ గోయింగ్ టు బెడ్, పడుకునేంత వరకు కూడా నెంబర్స్తోనే ఉంటాం. మన స్కూల్కి ఫస్ట్ బెల్ ఎప్పుడు కొడతారు? మనకి 9 AM కొడతాం. లంచ్ పీరియడ్ 12:30 అలా ఉంటుంది. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మనం 4కి. సో మనకి ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కడ పోతాం మనము? ఎక్కడ పోతాము? హాస్పిటల్ పోతాం. బైక్లో పోతామా? ఆటోలో పోతామా? బైక్లో పోతాము, లేదా ఆటోలో పోతాం, లేదా బస్సులో పోతాం. బస్సులో పోతే కండక్టర్కి ఏమి ఇవ్వాలి? మనము అమౌంట్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా. ఆటోలో పోతే ఆటో ఆయనకు డబ్బులు ఇవ్వాలా. అదే బైక్లో పోయేటప్పుడు మనం పెట్రోల్ పట్టించుకోవాలా. పెట్రోల్ పట్టుకోవాలంటే అక్కడ మనకి అదొక 100 రూపీస్ ఇస్తాం. 100 రూపీస్లో 80 రూపీస్ పెట్రోల్ పట్టుకుంటే ఇంకా 20 రూపీస్ రిటర్న్ ఇస్తాడు. అదేవిధంగా మనం ప్రొవిజన్ స్టోర్ పోతాం. ప్రొవిజన్ స్టోర్ పోయినప్పుడు ఒక 100 రూపీస్ తీసుకెళ్తారు. 100 రూపీస్ తీసుకెళ్ళినప్పుడు ఒక షాంప్ షీటు, ఒక సోపు, అదేవిధంగా మీకు కొన్ని పప్పులు, కొంచెం షుగర్ ఇలా తీసుకుంటాం. ఇలా అంతా కౌంట్ చేసిన తర్వాత 76 రూపీస్ అవుతుంది. మళ్ళీ 24 రూపీస్ రిటర్న్ ఇవ్వాలి 100 ఇచ్చినప్పుడు. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం రా అంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చినప్పుడు మనం రిటర్న్ ఇస్తాం. అంకుల్ మీరు ఎక్కువ ఇచ్చేసారు చూడండి అనేసి. ఒకవేళ తక్కువ ఇచ్చినప్పుడు మనం అడిగి తీసుకుంటాం. అవుతుందా లేదా? కాబట్టి మనము సో నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఎవ్రీడే మ్యాథ్స్ పైనే డిపెండ్ అయ్యింది అనమాట. వితౌట్ మ్యాథ్స్ వీ కాంట్ లివ్. సో మ్యాథ్స్ లేకుండా మనం ఉండలేము. సో మ్యాథ్స్ని డెవలప్ చేయడానికి చాలామంది ఇండియన్స్ కృషి చేశారన్నమాట. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహ మెహ్రా, ఇంకా శకుంతలాదేవి, ఇంకా శ్రీనివాస రామానుజ. సో వీళ్ళందరికీ గుర్తింపుగా ఏం చేస్తారంటే మన్మోహన్ సింగ్ పిఎం సార్గా ఉన్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ డే జరుపుకోవాలి అని థింక్ చేస్తే శ్రీనివాస రామానుజన్ బర్త్డేని మన మ్యాథమెటిక్స్ డేగా జరుపుకున్నాము అనేసి అన్నారనమాట. సో మనకన్నా ముందు అమెరికన్స్ డెవలప్ అయ్యారు ఉంటాం కదా. అమెరికన్, చైనా వాళ్ళు, ఇంకా రష్యా వాళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు జీరోని కనిపెట్టలా. సో 0 to 9, సో 1 to 9 నెంబర్స్ వేస్తారనమాట. అంతకుముందు రోమన్ నెంబర్స్ అంతా కూడా ఉన్నాయి మనకి. కానీ 1 పక్కన 9 తర్వాత ఏం చేయాలి? 10 రాయాలి. 10 రాయాలంటే 1 పక్కన 0 రాయాలి. ఆ 0 కనిపెట్టింది ఎవరు అంటే మన ఇండియన్స్. సో 0 లేకుండా ఉంటే మ్యాథ్స్ అనేది డెవలప్మెంట్ 0. సో మనం 0 కనుక్కున్నాం కాబట్టి మ్యాథ్స్ అనేది ఎక్కువ డెవలప్ అయిపోయింది అనమాట. అదేవిధంగా హ్యూమన్ కంప్యూటర్ ఉంది ఒక ఆమె, శకుంతలాదేవి. ఆమె సో మనము క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. క్యాలిక్యులేటర్లో చూస్తాం మనం ప్రతి ఒక్కటి. చిన్న చిన్న నెంబర్లు యాడ్ చేయాలంటే కూడా క్యాలిక్యులేటర్లో చూస్తాం. కానీ ఒక కంప్యూటర్ని ఒక శకుంతలాదేవిని పక్కన కూర్చొని పెట్టినారు. అప్పుడు శకుంతలాదేవి ఏం చేసిందంటే కంప్యూటర్లోకి ఇచ్చిన ప్రోగ్రామ్ కంటే కూడా ఈమె చాలా ఫాస్ట్గా చేసింది. కంప్యూటర్ కన్నా మించిన ఎక్కువ నెంబర్స్ని ఆమె కనిపెట్టింది అనమాట. ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసింది. అందుకే ఆమెని కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా చేసింది కాబట్టి హ్యూమన్ కంప్యూటర్ అన్నారు అనమాట. అర్థమవుతుందా? సో జెంట్సే కాదు, లేడీస్ కూడా అన్ని రకాలుగా మ్యాథమెటిక్స్లో బాగా డెవలప్ అయ్యారు. ఇంకా శ్రీనివాస రామానుజన్ గురించి చెప్తే చిన్నప్పటి నుండి ఆయన ఒక పేషెంట్. ఎవరైనా ఆర్డినరీ స్టూడెంట్ కాదు, పేషెంట్. పుట్టినప్పటి నుండి ఆయనకి మసిల్స్ వచ్చింది, పెళ్ళాక వచ్చింది, ఫైనల్ స్టేజ్లో కూడా టీబీ కూడా అటాక్ అయింది. ఒక పేషెంట్గానే ఉండి ఆయన ఏం చేశారు అంటే బాగా చదువుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న
బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళతో పాటు చదువుకుంటా ఉంటే ఆయన ఎక్కువ మ్యాథ్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కువ టైం మ్యాథ్స్ పైనే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. నెంబర్స్ థియరీ కనిపెట్టినాడు. అదేవిధంగా మనకి రోమన్ నెంబర్స్ ఉంటాయి, రోమన్ నెంబర్స్ పైన డెవలప్ చేశాడు. ట్రిగ్నామెట్రీని డెవలప్ చేశాడు మెయిన్. సో రామానుజన్ థీటా అనేది ఒకటి ఉంటుంది, నెంబర్ సిరీస్ కనిపెట్టాడు. ఇలా మ్యాథ్స్ పైన ఎక్కువ ఆయన ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఫార్ములాస్ కనిపెట్టాడు. ఫార్ములాస్ అంటే ఏం రా అంటే, మనం ఒక ఫార్ములా కనిపెడితే దాన్ని వాళ్ళు మ్యాథమెటిక్స్ స్టడీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి, దాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలి. అలా ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టినాడు. సో ట్రిగ్నామెట్రీలో ఆయన చేయని ఎక్స్పెరిమెంట్స్ అంతా లేవు. దాదాపు 10,000 పైన ఫార్ములాస్ కనిపెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఆయన చివరి స్టేజ్లో మళ్ళీ ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత దాదాపు 6 years అక్కడ ఎక్స్పెరిమెంట్లను చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రొఫెసర్ హార్డీ అనే ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. సో లాస్ట్లో ఆయనకి టీబీ అనేది అటాక్ అయింది. సో 32 yearsలో ఉన్నప్పుడు టీబీ అనేది అటాక్ అయింది అనమాట. ఇప్పుడైతే టీబీకి మెడిసిన్ ఉంది, కానీ అప్పట్లో మెడిసిన్ అనేది లేదు. అప్పుడు ఏం చేశారు అంటే ఆ ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ చూడడానికి అక్కడికి వెళ్ళాను అనమాట, హాస్పిటల్కి. ఆ వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వచ్చిన కారు ఆ నెంబర్ సరిలేదు, అది చాలా డిలే చేస్తుంది, కాబట్టి నేను చూడడానికి వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది అన్నారు. అప్పుడు ఏం చేశారు అంటే ఆయన ఆ నెంబర్ ఏదో చెప్పమన్నాడు. ఆ నెంబర్ చెప్తే 1729 అని చెప్పాడు. ఏం చెప్పాడు? 1729 అని చెప్తే, ఈ నెంబర్ ఎందుకు నువ్వు బాగాలేదంటున్నావు, ఈ నెంబర్ నేను చాలా 100 రకాలుగా నేను చెప్తాను చూడు అన్నాను అనమాట. ఏం చేశారు అంటే 2 క్యూబులుగా చేయాలి. 1 క్యూబ్డ్ ఎంత? 1 క్యూబ్డ్ అంటే 1 × 1 × 1 ఎంత వచ్చింది మా నెంబరు? 1 వచ్చింది. 12 క్యూబ్డ్ అంటే 12 × 12 × 12 ఎంత వచ్చింది నెంబరు? సో మనకు టైం పడుతుంది. 12 × 12 వచ్చి 144, 144 × 12 వచ్చి 1728. అలా 1 + 1728 = 1729 అలా వచ్చింది. ఇంకా చేయాలంటే మనకి 9 క్యూబ్డ్ + 10 క్యూబ్డ్గా చెప్పాలి. 9 క్యూబ్డ్ అంటే 9 9s are 81, 81 9s are 729. 10 క్యూబ్డ్ అంటే 10 × 10 100, 100 × 10 1000. సో 729 + 1000 = 1729. ఇలా నెంబర్ చెప్పాను అనమాట ఆయన. సో ఆయన ప్రొఫెసర్ హార్డీ ఏం చేశాడు, చాలా గ్రేట్ అయిపోయాడు. ఎందుకంటే ప్రొఫెసర్ హార్డీ అని ఆయన వరల్డ్లోనే ఫేమస్ మ్యాథమెటిషియన్, కానీ ఒక ఇండియన్ మ్యాథమెటిషియన్ని అప్రిషియేట్ చేశాడు అనమాట. ఇలా చెప్తూ ఏమంటే 1729కి చాలా ఫేమస్ ఉంది. 1² ప్లస్ ఆడ్ నెంబర్స్ అనే రాసుకోవాలి. 1² + 2² + 3 1 + 1² + 3² + 5² ఇలా నెంబర్లు 17 వరకు రాసుకుంటూ పోవాలి. అప్పుడు అన్ని నెంబర్లు యాడ్ చేసుకుని 1729 వస్తుంది. అదేవిధంగా ఈవెన్ నెంబర్స్ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తా పోతే 1729 వస్తుంది. మళ్ళీ ఆ 1729కి ప్రైమ్ నెంబర్సే రాయాలి. అంటే 1729కి మన ఫ్యాక్టర్స్ రాస్తే 1 3 5 7 11 13 17 అప్ టు 17 వరకు అలా మనం రాసుకుంటూ పోతే అవి ప్రైమ్ నెంబర్సే వస్తాయన్నమాట. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట 1729 థీరమ్స్ అయితే. ఇలా రామానుజన్ ఏం చేశాడు అంటే 32 years లోపల ఆయన ఎక్స్పెరిమెంట్ అంతా చేశాడు. 32 yearsకి ఆయన బ్యాడ్ లక్, ఇండియా వాళ్ళ బ్యాడ్ లక్ ఇది, ఆయన కాదు. సో ఆయన ఆ తర్వాత చనిపోయాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే వితౌట్ మ్యాథ్స్ వీ కాంట్ లివ్. మన మ్యాథ్స్ లేకుండా మనం అనేది జీవించలేము. సో ఎవ్రీడే మనము మ్యాథ్స్కి ఒక స్పెషల్గా ఒక టైం కేటాయించాలి. 1 hour ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడుండే టీచర్లు అందరూ ఇక్కడ ఉండే టీచర్లు